దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించిన ఒక మహానుభావుడు. తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఓ ఇంజనీర్. ఆయనకు భారత్ ఇంజనీరింగ్ మహర్షి అని కూడా పిలువబడుతుంది. అంతేకాదు, భారతరత్న, నైట్ వంటి బిరుదులను కూడా ఆయనకు సత్కరించబడింది. ఇవాళ మనం మాట్లాడబోయే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించే. ఆయన విశ్వేశ్వరయ్య గారు 1861లో మైసూరు రాష్ట్రంలో మోక్షగుండం అనే గ్రామంలో జన్మించారు. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కోలార్ జిల్లా దగ్గరలో ఉంది. ఆయన చిన్నతనంలోనే కష్టపడి చదివి మద్రాస్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రత్యేక శిక్షణ పొందారు. కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మాణానికి ప్రణాళిక వేసి విశ్వేశ్వరయ్య గారే ఈ డ్యామ్ వల్ల మైసూరు రాష్ట్రంలో వ్యవసాయ పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందింది. ఈయన రూపకల్పన చేసిన ఫ్లడ్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇవి నీటి మట్టం పెరిగే కొద్దీ ఆ డోర్లు తెలుసుకోవడం ఇప్పటికీ ఆందోళనే. మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ స్థాపకాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. మైసూర్ నగరాన్ని ఆధునిక నగరంగా మార్చడంలో విశ్వేశ్వరయ్య గారి విశేషణ కీర్తి లభించింది. భారత ప్రభుత్వం 1955లో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను నైట్ బిరుదును ప్రదానం చేసింది. అందువల్లనే ఆయనకు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పిలుస్తున్నారు. ఆయన జన్మదినం సెప్టెంబర్ 15న భారతదేశంలోనే ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, దేశభక్తి ఆయన జీవితానికి ఆదర్శ సూత్రాలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, దేశ నిర్మాణ శిల్పి. ఇటువంటి మహానుభావుడు జీవితం మనందరికీ స్ఫూర్తి కావాలి. ఇటువంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోలో ఎటువంటి తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.